F2 గాని, డెల్ గాని కొట్టేసరికి మీకు బయాస్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. బయాస్ సెట్టింగ్స్‌లో వెళ్ళాక ఇక్కడ మీకు సెకండ్ వన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అడ్వాన్స్డ్ బయాస్ ఫీచర్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హార్డ్ డిస్క్ బూట్ పేడ్ మీదకి వెళ్ళండి. అంటే డౌన్ ప్రెస్ చేయండి. వచ్చేస్తది మీకు. అంటే అక్కడ ఎంటర్ కొట్టేసేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వన్ వచ్చేసి పెన్ డ్రైవ్, సెకండ్ వచ్చేసి హార్డ్ డిస్క్ పెట్టేసాను. ఇది మీ కీబోర్డ్‌లో ప్లస్ మైనస్ కొట్టినా చేంజ్ అవుతుంది. F5 X కొట్టినా చేంజ్ అవుతుంది. కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. నేను ఫస్ట్ వన్ పెన్ డ్రైవ్, సెకండ్ వన్ వచ్చేసి హార్డ్ డిస్క్ ఇచ్చి F10 కొట్టాను. F10 కొట్టిన SR ఉంటుంది. ఎస్ కొట్టేసాను. సిస్టమ్ అంతా రీస్టార్ట్ అయిపోద్ది. అంటే మీరు పెన్ డ్రైవ్తోనే బూట్ అవ్వాలన్నమాట సిస్టమ్ని. అలా విధంగా మీకు అది చేస్తుంది మీకు. ఓకేనా? ఇలా మనకు F10 కొట్టగానే సేవ్ అయిపోయి మనకు రీస్టార్ట్ అయిపోద్ది ఇది సిస్టమ్. సరే రీసెట్ అయిపోయాక మనకు బూటింగ్ అవుతుంది అనమాట డైరెక్ట్ పెన్ డ్రైవ్ తోటి. చూడండి దానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే మామూలుగా ఇది కొంచెం లో కాన్ఫిగరేషన్ పీసీ, అందుకే మీకు కొంచెం టైం తీసుకుంటుంది. అదే కనుక మీకు i3 i7 అయితే మీకు హై కాన్ఫిగరేషన్ కాబట్టి స్పీడ్గానే అయిపోతుంది. ఇది కొట్టు పీసీ కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకేనా? ఇది ఫుల్ అయిపోవాలి. ఫుల్ అయిపోయి మీకు వచ్చేస్తుంది. అంటే నేను స్కిప్ చేశాను. ఇక్కడ చూడండి మనకు లాంగ్వేజ్ అండ్ కీబోర్డ్ ఇవన్నీ యాక్టివ్గా ఉంచేసేయండి. ఇక్కడ ఏం కొట్టకండి, జస్ట్ నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ ఇన్స్టాల్ ఉంది, ఇన్స్టాల్ నౌకల మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక సెటప్ స్టార్టింగ్ అని చెప్పి వస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది ఇది. ఓకేనా? నేను అన్ని కొన్ని స్కిప్ చేస్తున్నాను, మీకు మెయిన్ కావాల్సినవి పెడుతున్నాను. ఓకేనా? మీరు అలాగని తొందరగా రావట్లేదు అనుకోకండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, క్లారిటీ కొంచెం స్కిప్ చేయకుండా చూసుకోండి. ఇక్కడ యాక్సెప్ట్ అని టిక్ పెట్టేసేయండి. ఇక్కడ టిక్ పెట్టేసి జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతే ఇవి. ఓకేనా? నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ అప్గ్రేడ్ కస్టమ్ ఉంటుంది, కస్టమ్ కొట్టండి. ఓకేనా? ఇక్కడ మీకు అన్ని చూపిస్తున్నాయి పార్టీషన్లు CDE అని చెప్పేసి. ఓకేనా? ఇవన్నీ నేను మొత్తం ఫుల్ పార్టీషన్స్ అన్నీ క్లియర్ చేసేసి కొత్తగా చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, జస్ట్ క్లిక్ చేస్తున్నాను, డిలీట్ కొట్టేస్తున్నాను అంతే. ఫుల్ ఫార్మాట్ అనమాట అంతే. టోటల్ మొత్తం అన్నీ తీసేసి ఒకటే మళ్ళీ ఫ్రెష్గా నేను డ్రైవ్స్ పార్టీషన్ చేస్తాను చూడండి. ఓకేనా? ఇది మొత్తం చూసాక 500 GB అనమాట ఇది హార్డ్ డిస్క్. దీని గురించి నేను ఒక జస్ట్ 3 పార్టీషన్లో చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి C డ్రైవ్ కదా, మనకు మెయిన్ C డ్రైవ్. దాంట్లోనే OS కానీ సాఫ్ట్వేర్స్ కానీ దాంట్లో ఇన్స్టాల్ అయిపోతాయి మనకి. ఓకే, దాన్ని జస్ట్ తీసేసి మనకు అది 500 GB కదా, దానికి ఒక తీసేసి సారీ ఫ్రెండ్స్, ఇది 4 zeros ఎంట్రీ చేయండి. 4 zeros ఎంట్రీ చేసేసి ఇక్కడ అప్లై కొట్టేసేయండి. అప్లై కొట్టేసి ఒక 150 GB అనేది దానికి C డ్రైవ్ తీసుకుంటుంది అనమాట. అంటే అది మీకు కొంచెం ఎంత ఎక్కువ ఇస్తే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది అంత బెటర్గా ఉంటుంది. జస్ట్ క్యాన్సిల్ ఓకే అంటే ఓకే కొట్టేసేయండి. కొట్టేసి మనకు 465 నుంచి 150 GB క్రెడిట్ అయిపోతుంది మనకు. చూడండి ఇక్కడ. ఓకే, 150 GB వచ్చేసింది మనకి. ఇప్పుడు మనకి ఇంకా 300 GB రిమైనింగ్ ఉంది. దాంట్లోకి వెళ్ళి ఇంకా 2 years అని పార్టీషన్లు. ఇంకో D డ్రైవ్ వచ్చేసి కూడా దానికి తీసేసి మొత్తం 150 GB ఇస్తున్నాను చూడండి. 4 zeros ఎంటర్ చేయండి. ఓకేనా? అప్లై ఓకే కొట్టేసేయండి. అప్లై జస్ట్ అంత అప్లై కొట్టేసాను, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, సెకండ్ లాస్ట్ వన్ వచ్చేసి 172 ఉంది కదా, దాన్ని యాక్చువల్గా అట్నే పెట్టేస్తున్నాను, దాన్ని ఏం చేయట్లేను. అప్లై కొట్టేసాను. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మీకు 3 పార్టీషన్లు అనమాట. ఫస్ట్ వచ్చేసి సిస్టమ్ రిజర్వ్ అనమాట, దాన్ని మనం చేయొద్దు. మీరు ఫస్ట్ వన్ వచ్చేసి C డ్రైవ్ మనకి, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ చేస్తున్నాను మళ్ళీ ఇవన్నిటిని. మనకి ఫార్మాట్ చేస్తేనే మనకు CDEగా కనిపిస్తాయి, లేకుంటే మనకు కనిపించవు అనమాట. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి ఫార్మాట్ మళ్ళీ కొడుతున్నాను చూడండి. ఫార్మాట్ కొడితే కొంచెం డ్రైవ్స్ అనేవి కొంచెం క్లియర్గా అయిపోయి మనకు D కనిపిస్తాయి. కొంతమంది మనం ఓఎస్ వేసినాక కూడా అక్కడ చేసుకోవచ్చు అనమాట. మై కంప్యూటర్ ఓపెన్ చేసి DE చేసుకోవచ్చు. కానీ చేసుకుంటే కనుక చాలా బెటర్ అనమాట. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసుకోవడం ఎక్కడైనా చేసుకుంటే మనకు బాగుంటుంది అని. ఓకేనా? ఇక్కడ జస్ట్ అన్నీ అయిపోయాయి కదా. మనం ఫస్ట్ ఏదైతే చేసినామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద నెక్స్ట్ కొట్టేసేయండి. మీరు కొట్టేసారు అనుకోండి, మీకు అది యొక్క కాపింగ్ విండోస్ అని చెప్పి 100% అది స్పీడ్గానే అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పాండింగ్ విండోస్ ఫైల్ వస్తుంది కదా, ఇది మాత్రం 100% అవ్వాలి. మెయిన్ ఇదే మనకు కావాల్సింది. ఓకేనా? ఇది కొంచెం టైం తీసుకొని అవుతుంది మీకు ఇది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం లేట్గా అవుతుంది. ఇది కొంచెం లో కాన్ఫిగరేషన్ పీసీ, అంటే కొట్టు పీసీ. కొంచెం మినిమం ఒక 15 to 20 minutes తీసుకుంటుంది. 15 to హాఫ్ అన్ అవర్ తీసుకుంటాయి కొన్ని పీసీలు. కొన్ని మామూలుగా i3 i5 అయితే 10-15 minutesలో అయిపోతాయి. i5 అయితే ఇంకా తొందరగానే అయిపోతుంది, ఎందుకంటే వాటి క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ర్యామ్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు 4 GB ర్యామ్ అనుకోండి, స్పీడ్గానే అయిపోద్ది. ఓకేనా? కొంచెం స్కిప్ చేశాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎక్స్పాండింగ్ ఫైల్స్ 95% అయింది. కొంచెం టైం తీసుకుంటే చూడండి. ఓకేనా? ఈ విధంగా మీరు ఒక పెన్ డ్రైవ్ని యూజ్ చేసి బూట్ చేయొచ్చు. మనకి ఈ కింద ఉన్నాయి కదా ఇన్స్టాలింగ్ ఫీచర్స్, ఇవన్నీ ఇన్స్టాలింగ్ అప్డేట్స్ ఇవన్నీ అయిపోతే కనుక మనకు ఇన్స్టాలేషన్ అయిపోయినట్టే. ఓకే, సింపుల్ వేలో అయిపోతుంది, మీకు ఎటువంటి కంగారు ఏం లేదు. ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తే ఎలా చేయాలని చెప్పేసి. మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే కనుక జస్ట్ F2 డెల్ కొడితే మన బ్యాస్లోకి వెళ్ళిపోతాం అంతే. అక్కడ మనం ఫస్ట్ బూట్ పెన్ డ్రైవ్ ఇవ్వాలి, సెకండ్ బూట్ వచ్చేసి హార్డ్ డిస్క్ ఇవ్వాలి. దాని నుంచి మనకు పెన్ డ్రైవ్తో బూట్ అయిపోయి మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇక. ఓకేనా? ఎక్స్పాండింగ్ విండోస్ ఫైల్స్ 100% అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ. ఇది ఓకేనా? నెక్స్ట్ మనకు ఇన్స్టాలింగ్ ఫీచర్స్ ఇది కూడా అయిపోయింది, ఎమ్మటే అయిపోద్ది స్పీడ్గానే. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ అప్డేట్స్, ఇది కూడా జస్ట్ ఒక 30 to 40 secondsలో అయిపోద్ది. ఓకే, తొందరగా అయిపోద్ది, పెద్ద ప్రాబ్లమ్ ఉండదు.
ఓకే, జస్ట్ అది కూడా అయిపోయింది. జస్ట్ మనకి ఇప్పుడు సిస్టమ్ ఒకసారి ఏమైతే రీస్టార్ట్ అయిపోతుంది అనమాట మనకి ఇది. ఓకేనా, చూడండి రీస్టార్ట్ అయిపోయినప్పుడు ఇది ఒక్కసారి మనం కొంచెం ఇక్కడ జాగ్రత్త చూడండి, టైమింగ్ పడుతుంది కదా 6 సెకండ్స్ 5 సెకండ్స్. ఓకేనా, ఈ రీస్టార్ట్ అవ్వగానే అంటే స్క్రీన్ మనకు ఆఫ్ అవ్వగానే పెన్ డ్రైవ్ తీసేసేయాలి. మనకు సిస్టమ్ నుంచి పెన్ డ్రైవ్ రిమూవ్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది పెన్ డ్రైవ్ రిమూవ్ చేసేయండి. జస్ట్ పెన్ డ్రైవ్ రిమూవ్ చేసి పక్క పెట్టేసేయండి దాన్ని. ఓకేనా, ఆల్రెడీ సిస్టమ్ రీస్టార్ట్ అయిపోతుంది. జస్ట్ కంప్లీటింగ్ ఇన్స్టాలేషన్ ఉంటుంది అనమాట. ఇది ఒకటైతే మనకు ఇది మొత్తం వాయిస్ అయిపోయినట్టే. మీ పెన్ డ్రైవ్ తెలియదనుకోండి, మళ్ళీ ఫస్ట్ బోర్డు నుంచి బూటింగ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ నుంచి బూటింగ్ అయిపోయి మళ్ళీ మీరు అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మన పార్టిషన్స్ క్రియేట్ చేయాలి, యాక్సెప్ట్ కొట్టాలి, అవన్నీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ వస్తాయి అనమాట. అందుకని పెన్ డ్రైవ్ తీసేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, ఇది ఒకటి మనకు ఇన్స్టాల్ అయిపోయాక రీస్టార్ట్ అయిపోద్ది. రీస్టార్ట్ అయిపోయాక ఇప్పుడు జస్ట్ మనకి ఇక్కడ ఇది కొంచెం వీడియో పర్ఫార్మెన్స్ అంటే మన గ్రాఫిక్స్ అవన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. ఇది చూసుకొని చెక్ చేసుకొని అంతా ఓకే అయిపోతుంది. ఓకేనా, ఇంకా ఆఫ్టర్ దట్ జస్ట్ మనకు చిన్న సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ మన యూజర్ నేమ్ ఇవ్వాలి. అంటే మనం ఎవరైతే సిస్టమ్ యొక్క హోల్డర్ ఉంటారో వాళ్ళు యూజర్ నేమ్ అంటే ఎవరైనా ఇచ్చుకోవచ్చు, అడ్మినిస్ట్రేటర్ ఇచ్చుకోవచ్చు. మామూలుగా అయితే మన పేరు ఇచ్చుకోవడం బెటర్ అనమాట. అంటే మన సిస్టమ్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీనివాస్ అని ఇస్తున్నాం చూడండి, ఇచ్చేస్తే అది అతని పీసీ అని చెప్పి కింద వస్తుంది, శ్రీనివాస్ పీసీ అని చెప్పేసి. ఓకేనా, జస్ట్ నేమ్ ఇచ్చేసి కింద మనకు నెక్స్ట్ బటన్ ఉంటుంది, నెక్స్ట్ బటన్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ కావాలంటే ఇచ్చుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. కింద నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ ప్రాడక్ట్కి ఆడుతుంది, ఉంటేనే వెంటనే లేకట్లేదు. నెక్స్ట్ ఇక్కడ యూజర్ రికమెండ్ సెట్టింగ్స్ ఉన్నాయి, క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనకు టైం జోన్ సెలెక్ట్ చేసుకోండి. మన ఇండియన్ టైం వచ్చేసి 5:30 కదా, ఇక్కడ చూసుకోండి. చెన్నై, కలకత్తా, ముంబై అది చూసుకోండి. టైము డేట్ చూసుకొని కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ బటన్ కొట్టేసేయండి, అంతే, ఏమీ లేదు. ఓకేనా, డేట్ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ కొట్టేసేయండి. ఓకే, జస్ట్ అయిపోయింది అంతే, మనకు ఇన్స్టాలేషన్ అనేది పూర్తి అయిపోయింది అనమాట. ఓకేనా, అది లోడింగ్ చేసుకొని మనకు వెల్కమ్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు సింపుల్ వేలో చేసుకోవచ్చు. స్టెప్స్ ఎలాంటి కంగారు ఏం అవసరం లేదు. ఓకేనా, జస్ట్ మనకు వితిన్ మినిట్స్లో చేసుకోవచ్చు. నేను అన్ని కొన్ని స్కిప్ చేశాను, కొన్ని అంటే అవన్నీ టైం పడుతుంది అని చెప్పేసి. జస్ట్ అక్కడ ప్రాసెస్ అలాగే ఉంటుంది, కొంచెం వెయిట్ చేయాలి. ఓకేనా, జస్ట్ మనకి స్టెప్స్ అనేవి ఇలా ఉంటుంది చూపిస్తున్నాం మీకు, ఏమేమి ప్రెస్ చేయాలి, ఏమేమి చేయాలని చెప్పేసి అది చూపిస్తున్నాం మీకు, ఏమేమి ఎక్కడెక్కడ మనం ప్రెస్ చేయాలని చెప్పేసి. ఓకేనా, ప్రిపేరింగ్ డెస్క్టాప్ ఇది అయిపోయింది. మనకి ఇప్పుడు ఇక స్క్రీన్ అనేది వచ్చేస్తుంది, Windows 7 స్క్రీన్ వచ్చేస్తుంది మనకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి, మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది జస్ట్ మీకు ఇప్పుడు పార్టిషన్ చూపిస్తాను. మై కంప్యూటర్లో ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి కంప్యూటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకు CD కనిపిస్తున్నాయి కదా, Cలో వాయిస్ ఉంటుంది, Dలో Eలో మీరు డేటా బ్యాకప్ తీసుకోండి. అంటే మీకు ఏమైనా డేటా ఉంటే అక్కడ బ్యాకప్ పెట్టుకోండి, Cలో మాత్రం పెట్టుకోకండి, ఎందుకంటే C పెట్టుకుంటే కనుక పోతే. ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేసి OS 3 ఎడిషన్ చూపిస్తాను. మై కంప్యూటర్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది Windows 7 ప్రొఫెషనల్ ఎడిషన్. అండ్ మనకి ఇక్కడ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్